ప్రేమ 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 అంధకార సంగమ నన్నాదరించగా అందులో యేసయ్యో ఎదురుచుండగా బంధము చెందెనో బ్రతికించిన నన్ను బంధము చెందెనో బ్రతికించిన నన్ను అదే ఇంకా మర్చిపోయాను. అలాగే వెల్లసావరంలో పరిచయం చేస్తున్నటువంటి సువార్థికులు శాంతి కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీద వచ్చి కూర్చోవాలని దేవుని పేట కోరుచున్నాం. మొదటగా దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సూర్యేష్ అన్ని గారిని అలాగే ప్రసాద్ అన్ని గారిని కూడి వచ్చిన అందరినీ కూడా దేవుడు దీవించును గాక. పాట పాడుకుందామండి. శృతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం భజయించి నేం పొగడనా స్వామి స్తుతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం భజయించి నేం పొగడనా స్వామి స్తుతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నావాహుగాచిన జల ప్రళయములో నావాహుగాచిన బలవంతుడవు నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం సమర స్త్రీని కరుణతో బ్రోచిన సతిహేతుడవు నీవే కదా సమర స్త్రీని కరుణతో బ్రోచిన సతిహేతుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం భజయించి నేం పొగడనా స్వామి స్తుతి చేసి నేం పాడనా స్తోత్ర గీతం. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రజతిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలాచ్యము నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలాచ్యము నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలమున ఉగ్గయుద్ధకు నన్ను నడిపిన కాపరి, జీవజలమున ఉగ్గయుద్ధకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రజతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. హలో హలో
దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు. కాలము నిరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నిరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇది కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం నెరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీదు కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంత ఉందిలే, నిన్ను పిలుస్తోందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవి మసులుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంత ఉందిలే, నిన్ను పిలుస్తోందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవి మసలుకో. కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా, సొంత గూటిని మైమరిపించే దేవునికి దూరం చేస్తుందా. కాలం నెరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. శరీరాస పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమంటి పామే కాటు వేస్తోందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా, అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాస పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమంటి పామే కాటు వేస్తోందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా, అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ, నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తేనే కదా మర్యాద. కాలం నెరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇది కదా అనుకో
ఇప్పటి వరకు పాటలు పాడిన ప్రతి ఒక్కరికి దేవాది దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ దేవుని మహాకృపను బట్టి వాక్య భాగం చదువుకుని మొదటి వర్తమానానికి వెళ్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు రాంబాబు గారు వచ్చి చదివి వినిపిస్తారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మొదటి తిమోతి 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుకుందామండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను ఎదవరా నుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్లకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి హృదయంలో ఫలించినగా. వాక్య భాగం చదివినందుకు దేవాది దేవుని పేరిట వందనములు. సహోదరులు రాజు గారు వచ్చి వాక్య భాగం నిమిత్తం అలాగే వాక్య సందేశం నిమిత్తం ప్రార్థన చేస్తారు. తండ్రి అయిన దేవాది దేవునికి ప్రభు అయిన క్రీస్తు నామమును కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరిట వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి మహోన్నతమైన నామమునకు వందనాలు. ప్రేమ కలిగిన గొప్ప నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. దేవా, గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఇటు రీతిగా తండ్రి ఈ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుకున్నటకు ఆరాధించుకున్నటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, చదవబడినటువంటి వాక్య భాగంలోని మరి మీరు మాట్లాడినటువంటి యొక్క మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయించినటువంటి యొక్క మాటలు తండ్రి, మా యొక్క బ్రతుకులలో మేము సరి చేసుకోవాల్సినవి ఏమైతే ఉన్నవో ఆ యొక్క మాటల ద్వారా తండ్రి సేవకులు వివరించుచుండగా తండ్రి ఆ మాటల ద్వారా మా యొక్క హృదయాలను తండ్రి మేము తెరచుకొని తండ్రి ఆ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతికేటట్లుగా కృప చూపించండి నాయన. మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. లోకంలో పాపంలో ఏ విధమైన శోధనలో అపవాదికి మేము లోబడకుండా వీటన్నిటినీ జయించగల శక్తి సామర్థ్యాలను దేవా, మీ ప్రేమను మీకు దయను మీ సహాయమును పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, సేవకులు వివరించుచుండగా తండ్రి మరి వారికి సహాయమును అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మీ కృపను దయతో అనుగ్రహించమని వేడుకొనుచు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ మాటలు నాటబడేటట్లుగా కృప చూపించమని, నాటబడి తండ్రి అవి ఫలించేటట్లుగా కృప చూపించమని వేడుకొనుచు ఈ యొక్క రాజభవన్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకొనుచు ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొంది దేవా, మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మీ పిల్లలుగా వారు జీవించేలాగా కృప చూపించమని మహిమా ఘనతాస్తుతి స్తోత్రములు మీకే చెల్లించుకొనుచు క్రీస్తు యేసు వారి పేరటి ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరిట వందనములు. మరి యొక్క సమయంలో మరి అలాగే వెల్ల సావరంలో కూడా మరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సువార్థికులు శాంతి కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక 15 నిమిషాల పాటు కొన్ని విషయాలని హెచ్చరిక మాటలుగా మనకు అందిస్తారు. తర్వాత ముఖ్య సందేశానికి మనం వెళ్దాం.
చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియపరలో తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. మా బ్రతుకుల్లో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ సమయాన్ని మాకు ఇచ్చి ఈ స్థలం ఉంది ఈ రీతిగా నీ తండ్రి నీ యొక్క మాటలు ధ్యానించుకోవడానికి నీవు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చెప్పబోతున్నటువంటి నీ ఆత్మ సహాయాన్ని చేసి నీ కృపలో భద్రపరిచి నడిపించుకొని వింటున్నటువంటి వారిని కూడా మీరు దీవించడం వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ మనవులు అడిపెట్టుకుని పొందుకొనిచున్నాం మా ప్రియపరలో తండ్రి. ఆమేన్. ముందుగా మనకి ఇట్టి సమయాన్ని అనుగ్రహించినటువంటి పరలోకమందున్నటువంటి కన్న తండ్రికి క్రీస్తునామంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి సేవకులు కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జయపు వాక్కులను మనం ధ్యానం చేద్దాం. ఈనాడు రక్షణ అనేటువంటి పదము ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. ఎందుకంటే ఈనాడు భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జీవితంలో రక్షణ ఎక్కువ మనం రక్షణ గురించి ఆలోచన చేస్తుంటాం. వాస్తవానికి మనం చూసినట్లయితే ఒక బైక్ మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షణ కోసం ఏం చేస్తాం, మనం హెల్మెట్ అనేటువంటి ధరిస్తుంటాం. ఈనాడు అధికారులు పోలీసులు కూడా ఏమంటున్నారు, హెల్మెట్ ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. ఎందుకంటే అది లేకుండా మనం ప్రయాణం చేస్తే పడిపోయినప్పుడు తలకి బలమైనటువంటి గాయము తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రక్షణ మనం తీసుకుంటుంటాం. అలాగే ఈనాడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ అనేటువంటిది ఉంటుంది. దానికోసం కూడా మనం ఏం చేస్తామంటే సెల్ కొన్న వెంటనే దానికంటూ ఒక పౌచ్ అనేది మనం కొంటాం. ఎందుకని, కొన్నది పడిపోయినట్లయితే కొన్నదానికంటే పెట్టుబడి ఎక్కువైపోద్ది మనకి. కాబట్టి దాన్ని కూర్చున్నటువంటి రక్షణ కూడా మనం తీసుకుంటాం. ఇంకా మనం చూసినట్లయితే మనం నడిచేటువంటి రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే మన పాదాలకి ఏమీ కూడా గుచ్చుకోకూడదని పాదరక్షలు మనం ధరిస్తుంటాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇలాగా అనేక రకాలైనటువంటి సంరక్షణ మనం చేస్తుంటాం మానవ జీవితంలో. ఈనాడు శరీరము ఏ ఎండ వాతావరణానికి లేదంటే ఈ వర్షపాతానికి కూడా ఎటువంటి బలహీనతకు గురవ్వకూడదని మనం ఉండడానికి చక్కగా నివసించడానికి ఒక నిర్మాణం కూడా మనం నిర్మించుకుంటాం, అదే ఇల్లు. కాబట్టి ఇలాగా మనం ఆలోచన చేసినట్లయితే దేశ రక్షణ కొరకు కూడా మన సైనికులు ఏం చేస్తున్నారు, ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే మన కొరకు వారు ఎంతగానో కష్టపడేటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. ఇలాగా రక్షణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా తీసుకునేటువంటి వారుగా ఉన్నారు అనేకమైనటువంటి విషయాల్లో. అయితే ఈ రక్షణ తీసుకునేటువంటి వారందరూ కూడా మనం ఆలోచించినట్లయితే భౌతికంగా శరీర సంబంధమైనటువంటి రక్షణ కొరకు ఆలోచన చేసేవారుగా ఉన్నారు. మానవుడు అనేసరికి కేవలం ఈ శరీరం మాత్రమేనా అని మనం ఆలోచన చేసినట్లయితే మానవులు కలిగించినటువంటి దేవుడు ఏ రీతిగా కలిగించాడని తెలియపరుస్తున్నాడంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును దేవుడు ఊదాడు. తనలో ఆత్మలుగా ఉన్నటువంటి మనలను ఈ దేహంలోనికి, ఈ మట్టి దేహంలోనికి దేవుడు మనల్ని పంపించున్నాడు. అందుకనే మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఎందుకంటే అది మట్టి నుంచి తీయబడింది కనుక మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ మాత్రం ఎవరు దయచేశారు, దేవుడే దయచేశాడు. అందుకని అది తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళవలసిందై ఉంది. కాబట్టి ఈ యొక్క శరీరము ఆత్మ కలయికగా మానవుడు మనకు కనబడుతున్నాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ద్వారా ఈ యొక్క శరీరము గూర్చి సంరక్షణ తీసుకున్నటువంటి మనిషి ఆత్మను గూర్చి కూడా ఆలోచించవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే శరీరము శాశ్వత కాలం ఉండేటువంటిది కాదు. ఆత్మగా ఈ దేహంలో మనము దేవుడైతే ఎంతకాలం అయితే నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలం మేరకు మనము ఈ దేహంలో ఉంటాము. దేవుడిచ్చిన నిర్ణయ కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని మనం విడిచిపెట్టేస్తాం. అయితే ఈ కొద్ది కాలపు శరీరాన్ని కలిగినటువంటి మనమే ఈ శరీరం కొరకు ఎంత సంరక్షణ తీసుకుంటున్నప్పుడు శాశ్వత కాలం ఉండేటువంటి
ఆత్మ రక్షణ కొరకు కూడా మనం ఆలోచన చేయాలి. ఆత్మకు కూడా ఏం కావాలంటే రక్షణ అనేటువంటిది కావాలి. ఎందుకంటే మిత్రులారా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నప్పటికీ వారు తమ బ్రతుకులో వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకుంటూ దేవుని మాటకు లోబడకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి లేకుండా వారు జీవిస్తూ తమ జీవితంలోనికి మనిషి ఏం తెచ్చుకున్నాడంటే దేవునికి ఇష్టం లేడు, దేవుడు అసహించుకున్నటువంటి పాపమును తన జీవితంలోనికి తెచ్చుకోవడం జరిగింది. అందుకనే రోమిల్ రాసిన పత్రిక అది కొంతమందిరే తెచ్చుకున్నారంటే మిత్రులారా, దేవుడు ఏమంటున్నాడంటే ఈనాడు మనుషులు చాలామంది తాను పాపి అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డావు. నేను పరిశుద్ధిని, నేను మంచివాణ్ణి అని చెప్తుంటాడు. కానీ మనుషుల యొక్క హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు ఏమంటున్నాడంటే రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముందంటే పాపం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈనాడు మనం ఆలోచించినట్లయితే ఏ భేదము లేదంట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారంటే పాపం ద్వారా దేవుని ఉగ్రతకు, భయంకరమైనటువంటి స్థితికి మనిషి లోనైపోతున్నాడు. భయంకరమైనటువంటి నాశనానికి గురైపోయేవాడిగా ఉన్నాడు. దేనివల్ల అంటే తన జీవితాల్లోనికి పాపం రావడం ద్వారా. కాబట్టి ఈ యొక్క పాపము ద్వారా దేవుని యొక్క శాపానికి మనిషి గురైపోయేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే అందుకనే మనం చూసినట్లయితే ఈ ఉగ్రత నుండి మనము తప్పించబడాలి. ఎందుకంటే ఈ పాపం వలన వచ్చేటువంటి జీతం ఏమిటి? మరణము. దేనికి అని మనం ఆలోచన చేసినట్లయితే భౌతిక సంబంధమైనటువంటి మరణం గురించి కాదు, కానీ ఆత్మీయ మరణం గురించి దేవుడు తెలియపరిచేవారుగా ఉన్నాడు. పాపం వలన వచ్చే జీతము మరణం అనగా ఆత్మ ఈ దేహమును విడిచిన తర్వాత, ఈ భూమిని విడిచిన తర్వాత దేవుని చెంతకు వెళ్ళాల్సినటువంటిది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే మనిషి తన జీవితాల్లోనికి పాపాన్ని తెచ్చుకోవడం ద్వారా. కాబట్టి అందుకనే మనం చూసినట్లయితే ఆ పాపము నుండి మనుషుల్ని విడిపించడానికి ఎవరు కావాలంటే ఒక రక్షకుడు కావాలి. ఎందుకంటే అపాయం నుండి, ప్రమాదం నుండి రక్షించాలంటే ఎవరు ఉండాలి? ఒక రక్షకుడు. ఈనాడు ఎవరైనా ప్రమాదశాత్తు నదిలో కొట్టుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏమని కేకేస్తారు? రక్షించండి అని కేకేస్తారు. ఎవరైతే రక్షించడానికి వచ్చారో రక్షకుడుగా మనం పరిగణిస్తుంటాం. ఈనాడు ఈ పాపము అనేటువంటిది శాశ్వత కాలపు బాధన కలిగించేదిగా ఉంది, శాశ్వత కాలము వేదన కలిగించేదిగా ఉంది, నిత్య నరకాగ్నిలోని తీసుకెళ్ళిపోయేదిగా ఉంది. ఎందుకంటే ఆత్మ శాశ్వత కాలము జీవించే ఉంటుంది కనుక. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఆ బాధలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే తన యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని లోకానికి ఆయన పంపించడం జరిగింది. అందుకని మనము రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తించెను. కాబట్టి క్రీస్తు వారిని అనుగ్రహించడం ద్వారా ఆయన ఇహలోకానికి ఏ రీతిగా వచ్చారంటే రక్షకుడుగా వచ్చాడు. అందుకనే ప్రారంభంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఎందుకంటే రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే యేసు అనే పేరునకు పేరేంటి? అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థము. తాను చేసే పనిని పేరుగా కలిగినటువంటి దేవునిగా మనం యేసుక్రీస్తు వారిని చూడగలుగుతున్నాం. అలాగనే తిమోతి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎలా వచ్చాడంటే రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఈనాడు ఆ
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ ఒక్కరూ కూడా తమ జీవితాల్లో ఉన్నటువంటి పాపం నుండి విడిపించబడి రక్షింపబడేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. అందుకని యోహాను సువార్త 3:16 మనం చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఈనాడు ఆయన్ని నమ్ముకోవడం ద్వారా, ఈనాడు సర్వమానవాళి యొక్క పాపము నుండి వారు విడిపించబడేటువంటి అవకాశాన్ని ఆ పరమ తండ్రి అనుగ్రహించినటువంటి జరిగింది. ఎందుకంటే క్రీస్తు ద్వారా తప్ప వేరొక మార్గం అనేటువంటిది లేదు. ఎందుకంటే క్రీస్తే సర్వమానవాళి యొక్క పాప భారాన్ని మోసి ఆయన కలువరి సిలువలో తన యొక్క రక్తము చిందించి తన ప్రాణం పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ యొక్క సిలువ బలియాగం ద్వారా, ఆ యొక్క సిలువ యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా ఈనాడు ఆయన నా పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు, ఆయన గుర్తెరిగి ఆయన యందు ఆయన రక్షకుడు, ఆయన నన్ను రక్షించేటువంటి వాడు అని మనం గుర్తెరిగినట్లయితే ద్వారా మనము మన పాపం నుండి విడిపించబడేటువంటి అవకాశాన్ని మనము పొందుకొని నిత్య జీవానికి చేరేటువంటి అవకాశాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకనే ఈనాడు ఆ రక్షకుడిని మనము మన జీవితాల్లోనికి ఆహ్వానించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప వేరొక అవకాశం అనేటువంటిది లేదు. అందుకని మనల్ని రక్షించుట కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకనే ఒకానొక సందర్భంలో పౌలు శీలలో చెరసాలలో ఉన్నటువంటి దూరంలో కూడా ఆ యొక్క జైలు అధికారి కూడా వచ్చి అడిగినప్పుడు వారు ఏమంటారంటే, పౌలు ఏమంటాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన ద్వారానే వారి యొక్క పాప విమోచన, ఆయన ద్వారానే నిత్య జీవం అనేటువంటిది ఉంది, ఆయన ద్వారానే రక్షణ ఉంది. ఎందుకంటే ఆయనే రక్షకుడు అనేటువంటి విషయము దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఈనాడు భౌతిక సంబంధమైన సంరక్షణ తీసుకున్నటువంటి, శరీర సంబంధమైనటువంటి సంరక్షణ తీసుకున్నటువంటి మనిషి ఆత్మరక్షణ కొరకు కూడా ఏం చేయాలి? ఆలోచించేవాడిగా ఉండాలి. ఆ ఆత్మీయ రక్షణ కలుగు చేసేవారు ఒక్క రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే మనిషి యొక్క పాపముల కొరకు ఇహలోకానికి వచ్చి నరవతారిగా తమ యొక్క ప్రాణమును అర్పించి, పరిశుద్ధునిగా జీవించి తన యొక్క ప్రాణమును అర్పించి సర్వమానవ యొక్క పాపమును పరిహరించిన వారు ఎవరైనా ఉన్నారంటే కేవలము రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఈనాడు ఆయన ద్వారానే ఈ పాప విమోచన మనం పొందుకొని దేవుని యొక్క రాజ్యాన్ని మనము చేరవలసిన వారమైనామని ప్రభుపేట ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం అంట్లో బాగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చక్కటి మాటలు వివరించినందుకు మరి సహోదరులకు దేవుని పేరట వందనములు. ఈ లోకంలో మనకు రక్షణ రావాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మాత్రమే మనకు మార్గం, ఆయన మాత్రమే జీవము. కాబట్టి యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించడానికి ఇటు రీతిగా ఈ యొక్క కూడికలు అనేవి ఏర్పాటు చేసి ఉన్నాం. మరి చక్కటి వాక్యాన్ని మనకి మరి అందించాడు మరి చిన్న వయసులో ఉన్నటువంటి తమ్ముడు. మరింతగా ఆత్మీయ జీవితంలో ఎదిగి అనేక ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేయాలని దేవాది దేవుని పేరట మనందరం కూడా వేడుకుందాం. ఈ సమయంలో ఉమా గారు వచ్చి ఒక కీర్తన పాడతారు. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము, వేచియున్నది
ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కొడుకున్న వారికి, ఆరాధించుటకు కొడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది, యేసయ్య మనసులో చోటున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. వరమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, వరమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి, ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కర చెప్పుకునే వీలున్నది, అక్కర చెప్పుకునే వీలున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. వాక్యాహారముతో ఫలించుటకు, దేవుని స్వరము విని బలముందుటకు, వాక్యాహారముతో ఫలించుటకు, దేవుని స్వరము విని బలముందుటకు, సంతోషించుటకు ఆశ ఉన్న వారికి, సంతోషించుటకు ఆశ ఉన్న వారికి సహవాసమునందు పాలున్నది, సహవాసమునందు పాలున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. చక్కటి కీర్తన పాడినందుకు దేవాది దేవుని పేరట వందనములు. చివరగా మరొక కీర్తన అండి. సభ ప్రారంభం నుంచి కూడా అడుగుతున్నారు, మేమే టైం ఇవ్వలేదు పిల్లలకి. చివరి కీర్తన
ఏసయ్యా నాకంటూ ఎవరు లేడయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేడయ్యా, నిన్ను నమ్మిడి బతికెత్తుచుంటిడి, నిన్ను నమ్మిడి బతికెత్తుచుంటిడి, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చెయ్య పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చెయ్య పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేడయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేడయ్యా, నిన్ను నమ్మిని బడిగిచుంటిడి, నిన్ను నమ్మిని బడికిట్టుచుంటిడి, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చెయ్య పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేడయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేడయ్యా, నిన్ను నమ్మిని బతుకుచుంటిడి, నిన్ను నమ్మిని బతుకుచుంటిడి, చూడు యేసయ్యా హల్లెలూయా. మరి చక్కటి కీర్తన పాడిన చిన్నారులకి దేవాది దేవుని పేరట వందనములు. ఈ యొక్క సమయంలో ముఖ్య సందేశానికి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ అన్నయ్య గారు ఆయా పరిసర ప్రాంతాల్లో అలాగే రాజ్భవన్ నగర్లో మరి దేవుని మాటలు చెబుతూ మరి అనేక మందిని రక్షిస్తున్నటువంటి మరి సేవకులు ప్రసాద్ అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముఖ్యంగా యవనస్తుల గురించి ఈరోజు చక్కటి విషయాలని మనకు నేర్పిస్తారు. కాబట్టి దయతో శ్రద్ధగా మనందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. దయతో ఇక్కడ కూర్చున్న వారు కూడా ఈ ముందరకు వస్తే కొంచెం బాగుంటుంది. ఇక్కడ గమనించండి. యొక్క సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. మంచిదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొట్టమొదటగా మన ప్రభువును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి వచ్చిన మరి విశ్వాసులైన దేవుని పిల్లలకి, ఈ ఒక పరిసర ప్రాంతంలో ఉన్న పెద్దలకు, చిన్నలకు, గ్రామ పెద్దలకి, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు పెట్టిన వందన తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవాది దేవుడు కృప చూపి ప్రేమించి ఈ ఒక రాజ్భవన్ నగర్లో ఈ ప్రాంతంలో 2 రోజులు క్రీస్తు విజ్ఞాన మహాసభలు మరి ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 2 రోజుల సభల ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపి ప్రేమించి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మన జీవితాలని, మన బ్రతుకుల్ని, మన క్రియల్ని మరి సరి చేసుకోవడం కొరకు, మన బెత్త విశ్వాసాల్లో క్షేమాభివృద్ధి పొందుటకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి మరి ఇచ్చిన అవకాశాన్ని మనందరం వినియోగించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మొదటి రోజు యవనస్తులు ఏ రీతిగా మరి దేవుని యొక్క వాక్యంతో ఏ రీతిగా సరిచేయబడతారో, యవనస్తులు మరి ఏ రీతిగా నడుచుకుంటే మరి దేవునికి ఇష్టలుగా ఉంటారో, అలా యవనస్తులు మరి పాడైపోవడానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మనం పరిశీలించి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మరి యవనస్తుల కొరకు మనం ప్రాముఖ్యంగా నేర్చుకుంటాం. కాబట్టి శ్రద్ధాసక్తులతో ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందారండి. తలలో ఉంచినట్లయితే. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి, మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ఒక రాజ్భవన్ నగర్లో తండ్రి 2 రోజులు క్రీస్తు విజ్ఞాన మహాసభలు తండ్రి, మరి ఒక కూడుకులు ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మరి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రాంత ప్రజలను గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మొదటి రోజు తండ్రి మరి మొదటి సభలో తండ్రి కొన్ని విషయాలు మరి సహోదరుల ద్వారా తండ్రి మాట్లాడించుకున్నావు తండ్రి. రెండో వర్తమానంలో తండ్రి
చెప్తున్న నాకు సమయోతమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయానికి అనుగ్రహించండి. బలహీనను బలపరిచి తండ్రి ఏ మాటలైతే కావాలో ఆ మాటలు తండ్రి మా ద్వారా మాట్లాడించుకోమని, ఆత్మ సహాయంతో మాట్లాడించుకోమని వేడుకుంటున్నాం, బతిమాలుకుంటున్నాం తండ్రి. తండ్రి యవనస్తుల కొరకు కొన్ని విషయాలు తెలియచేయాలా, తల్లిదండ్రుల కొరకు కొన్ని విషయాలు తెలియచేయాలని సిద్ధపడి నిలబడిన నాకు సమయోతమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి బలహీనను బలపరిచి వాడుకోమని, ఎందరైతే వింటున్నారో వాళ్ళందరి హృదయాల్లో ఫలింపు చేసి నాట్యం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, దయచేసి మీ మనసంతా ఇక్కడే కేంద్రీకరించి అటు ఇటు చూడకుండా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అలా కాకుండా మరి చెప్పబడుతున్న మాటలో ఉన్న సారాన్ని పరమార్థాన్ని గ్రహించే వారుగా ఉండాలని కోరుచున్నాను. మొదటి తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసినట్లయితే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఉన్న మాటను చూద్దామండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇయ్యకుడి. ప్రియమైన దేవుని వలన యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని ప్రియమైన దేవుని వలన ఏం చేయాలంట? పిల్లలను కని. ఆలోచించండి, ఇక్కడ ఆల్రెడీ పిల్లలు కన్న తల్లిదండ్రులు ఉన్నారు లేదు? అక్కడ ఉన్నారు. ఇక్కడ పిల్లల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే యవ్వన స్త్రీలు కూడా వివాహం చేసుకొని ఏం చేయాలంట? పిల్లలను కనేసి ఏం చేయమన్నాడు తెలుసా? గృహ పరిపాలన చెయ్యండి అన్నాడు. అంటే వివాహం చేసేసుకుని పిల్లలు కనేస్తే సరిపోద్దా? చెప్పండి. వివాహం చేసుకున్నారు, ఓకే మంచిది, వివాహం చేసుకోవాలా. వివాహం చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారండి. కానీ ప్రియమైన దేవుని వలన పిల్లలు కన్న స్త్రీలు తల్లిదండ్రులు గృహ పరిపాలన జరిగించాలంటే ప్రియమైన దేవుని వలన వివాహం చేసుకుంటున్నారు, పిల్లలను కంటున్నారు, కానీ ఆ పిల్లల్ని ఏం చేస్తా లేదంటే ప్రియమైన దేవుని వలన ఆ పిల్లల విషయాల్లో ఏం చేస్తా లేదంటే తల్లిదండ్రులు గృహ పరిపాలన జరిగించడం లేదు. ప్రియమైన దేవుని వలన వివాహం చేసుకుంటే సరిపోద్దా? పిల్లల కంటే సరిపోద్దా? కానీ ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులైన వారు ఒక స్త్రీ ఆ గృహ పరిపాలన ఏం చేయాలంట? జరిగించాలంట. ప్రియమైన దేవుని వలన ఇదిగో మిమ్మల్ని నిందించుటకు అపవాదికి అవకాశము ఇయ్యకుడి. వినాలండి, మిమ్మల్ని నిందించుటకు అపవాదికి ఏమి ఇవ్వకూడదంట? అవకాశం ఇవ్వకూడదంట. ప్రియమైన దేవుని వలన ఆలోచన ఆ మాట చూడండి ఒకసారి. 14. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇయ్యకుడి. చూసారండి, నిందించుటకు మనలని, మన పిల్లలని, మన కుటుంబాన్ని నిందించుటకు అపవాదికి ఏమి ఇవ్వకూడదంట? అవకాశం ఇవ్వకండి. అంటే ఈరోజు ప్రియమైన దేవుని వలన తల్లిదండ్రులైన వారు, పిల్లలైన వారు ఏం చేస్తున్నారంటే ప్రియమైన దేవుని వలన అపవాదికి అవకాశం ఇస్తున్నారు. మిమ్మల్ని నిందించుటకు మీ విరోధికి మీరు ఏం చేయకూడదు? అవకాశము ఇవ్వకూడదు. ఇంతకీ మన విరోధి ఎవరండి? మన విరోధి ఎవరు? మనం అనుకుంటాం మన విరోధులు మన ఇంటివారు, పొరుగువారు, మన ఇంట్లో వారు, మన బంధువులు, మన స్నేహితులు అండ్ మన గ్రామస్తులే అనుకుంటాం మన విరోధులు. కానీ ప్రియమైన దేవుని వలన మన విరోధి ఎవరంటే అపవాది మన విరోధి. అది మనల్ని నిందించుటకు దానికి ఎంత మాత్రం అవకాశం మనము ఇవ్వకండి. ఎందుకు ప్రియమైన దేవుని వలన అపవాది మనల్ని నిందించుటకు మనం అవకాశం ఎందుకు ఇస్తున్నాం? ఆలోచించండి. అపవాది మనల్ని నిందించుటకు మనం ఎందుకు అవకాశం ఇస్తున్నామో ప్రియమైన దేవుని వల్ల తెలుసండి. అపవాది మనల్ని నిందిస్తుందంటే, అపవాది అనే విరోధి మనల్ని నిందిస్తుందంటే
ఆ అవకాశం దానికి ఇస్తున్నామంటే కారణం ఏంటంటే ప్రేమ దేని వలన గృహ పరిపాలన మనం జరిగించక. ఏం జరిగించకండి చెప్పాలా? గృహ పరిపాలన మనము జరిగించక ప్రేమ దేని వలన. ఆలోచించండి. గృహ పరిపాలన జరిగించడం అంటే ప్రేమ దేని వలన మనకిచ్చిన పిల్లల్ని, దేవుడు మనకిచ్చే పిల్లల్ని ఏం చేయాలో తెలుసండి? దేవుని యొక్క భయభక్తులు మనం ఏం చేయాలమ్మా? పెంచాలా. మరి పెంచుతున్నారా? చెప్పండి, పెంచుతున్నారా? గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించి అండి, ఒక్కసారి ఆలోచించండి. గుండెల మీద చేసుకుని మన పిల్లల్ని దేవుని కోసం పెంచుతున్నామా? మన పిల్లల్ని దేవుని కోసం పెంచుతున్నామా? మనం పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగిస్తున్నామా? గృహ పరిపాలన జరిగించడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన పిల్లల్ని ప్రభు యొక్క తోవలోని, ప్రభు యొక్క మార్గములో నడిపించడమే గృహ పరిపాలన. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఎక్కడ పెంచుతున్నాం మన పిల్లల్ని? మన పిల్లల్ని ఎక్కడ వదిలేస్తున్నాం? మన పిల్లల్ని ఎక్కడ వదిలేస్తున్నాం? మన పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నాం? మన పిల్లల పట్ల మనం గృహ పరిపాలన జరిగిస్తున్నామా అంటే మన పిల్లల పట్ల మనం గృహ పరిపాలన జరిగిస్తలేదు. మన పిల్లల్ని దేవుని కోసం పెంచుతలేదు ప్రేమ దేని వలన. ఆలోచించండి. ఏదో వివాహం చేసుకున్నాము, పిల్లల్ని కనేసాము అని ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తున్నాం తప్ప వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటున్నామా? వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామా? వాళ్ళ పట్ల ఆలోచిస్తున్నామా? అయ్యో వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఎక్కడున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఏ రీతిగా ఉన్నాడు ఏంటి, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, వాడు ఎక్కడ ఉండి ఏంటి ఏం చేస్తున్నాడు ఆలోచించే బాధ్యత తల్లిదండ్రులకు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదమ్మా? ఉందండి. తల్లిదండ్రుల పట్ల మనం ఆలోచించాలా, కేర్ తీసుకోవాలా, జాగ్రత్త తీసుకోవాలా. వాళ్ళు ఎక్కడున్నాడు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు అండి, ఆడు ఎక్కడున్నాడు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఈరోజు అపవాది ప్రేమ దేని వలన మనకి విరోధంట. చెప్పండి, అపవాది ఎవరు? అపవాది మనకి విరోధంట. మనకి విరోధి ఎవడో కాదు, అపవాదే మనకి విరోధి. ఆడు మనల్ని నిందించుటకు ఆడికి ఎంత మాత్రం అవకాశము ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. ఏంటి, అపవాది మనకి విరోధ? ఎస్, అపవాది మనకి విరోధి. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదామని వెతుకులాడుచుందంటండి. ఆలోచించండి. ఆ మాట చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దారు అమ్మా ఋతు వెన్నెల మాట్లాడుతున్నారు. చూడండి, ఆ మాట చూడండి ప్రేమ దేని వల్లరా. ఆ మాట చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. చూడండి, ఆడు ఎలా తిరుగుతున్నాడు మనల్ని మింగేయడానికి, మనల్ని ఓసిపరుచుకోవడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పాడు చేయడానికి, మనల్ని లోకంలో తీసుకెళ్ళడానికి ఆడు ఎలా గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడో చూడండి. అండి, మీ ఫ్రెండ్ అన్నాడా? మీ ఫ్రెండ్ అనలేదు, మీ స్నేహితుడు అనలేదు, మీ విరోధైన అపవాది. అంటే అపవాది ఎవరు అంటే చెప్పండి, అపవాది ఎవరంటే మనకి విరోధి. ఆ విరోధికి మనల్ని నిందించుటకు ఎంత మాత్రం అవకాశం వాడికి ఇవ్వకూడదు. ఈరోజు అపవాదికి మనం అవకాశం ఇస్తున్నాం. అపవాది ఎందుకు మనల్ని నిందిస్తున్నాడంటే, అపవాది మనల్ని ఎందుకు పాడు చేస్తున్నాడంటే, అపవాది మనల్ని ఎందుకు ప్రేమ దేని వల్ల చెరపడుతున్నాడంటే, మనల్ని పాడు చేస్తున్నాడంటే ప్రేమ దేని వల్ల గృహ పరిపాలన జరిగించకండి. అంటే పిల్లల్ని మనం సరిగ్గా పెంచక ప్రేమ దేని వల్లరా, సరిగ్గా పెంచక. ఆలోచించండి. నిజంగా ప్రేమ దేని వల్ల కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే ఏంటి, పిల్లలు మన మాట వినాలా? పిల్లలు మన మాట వినాలా? మన మాట పిల్లలు వినాలా? చెప్పండి, మన మాట పిల్లలు వినాలా? పిల్లల మాట మనం వినాలా? మన మాట, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలా? కానీ మారిపోయింది రోజు, తెలుసండి. టెండర్ మారిపోయింది రోజు. ప్రేమ లివర్స్లో అయిపోయింది రోజు. ఆలోచించండి ప్రేమ దేని వల్ల. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలా, తల్లిదండ్రులకి పిల్లలు లోబడాలా. కానీ ఈరోజు ప్రేమ దేని వల్లరా పిల్లల మాటలు ఎవరు వింటున్నారు? తల్లిదండ్రులు వింటున్నారు. సీనిబాబు బాగా చెప్తున్నాడు అండి. తల్లిదండ్రులు పిల్లలకు లోబడుతున్నారు ప్రేమ దేని వల్లరా. చూడండి ఎలా మారిపోయిందో. ఈరోజు పిల్లల మాట ప్రేమ దేని వల్ల తల్లిదండ్రులు వినే పరిస్థితికి వచ్చిందండి. కానీ వాస్తవానికి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలా, పిల్లలు తల్లిదండ్రులు లోబడాలా, పిల్లలు ప్రేమ దేని వల్ల తల్లిదండ్రులు చెప్పు జాబితాలో నడవాలా, చెప్పింది చెయ్యాలా, లోబడాలా, మాట వినాలా. కానీ ప్రేమ దేని వల్లరా సిగ్గుకరమైన విషయం ఏంటంటే, ప్రేమ దేని వల్లరా పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు వినే పరిస్థితికి వచ్చేసిందా లేదా? ఆలోచించండి ప్రేమ దేని వల్లరా. ఆలోచించండి.
కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ప్రియమైన దేవుని వాళ్ళరా ఇంత స్థితికి జారిపోయారు? బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగా ఆలోచించాలా. ఒక మాట చూపిస్తాను ఈ సమయంలో ఒక మాట చూపిస్తాను ప్రియమైన దేవుని వాళ్ళరా. అండి మంచి మాట ఈ సమయంలో చూద్దారి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. వినాలండి. తల్లిదండ్రులైన వారికి చెప్తున్నాడు, ఇదిగో మీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. అండి మొట్టమొదట తల్లిదండ్రులైన మనము తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతోని, పూర్ణ బలముతోని అండి పూర్ణ వివేకముతోటి ప్రేమించాలంట. ఎవరు? తల్లిదండ్రులైన మనం ముందు దేవుని ప్రేమించాలంట. ప్రేమిస్తూ కంటిన్యూ చేయండి. నేడు మీకు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలేను. మొట్టమొదట తల్లిదండ్రులైన వారు దేవుని మాటలో నడిపించాలంటే ఆ మాటలో మొట్టమొదటి ఎవరిలో ఉండాలంట? తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని మాటలో పెంచాలంటే ముందు ఎవరిలో ఉంటే పెంచగలుగుతారు? తల్లిదండ్రులు దేవుని మాటలు ఉంటే అప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని మార్గంలో పెంచుతారు. అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఈ ఆజ్ఞలు మొట్టమొదట మీ హృదయములో ఉండవలేను. అంటే దేవుడు ఆజ్ఞలు, దేవుడు మాటలు, దేవుని కట్టడాలు, దేవుని నీతి నిబంధనలు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉందో ఆ మాటలో మొదట తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలంట. ఎప్పుడైతే తల్లిదండ్రుల హృదయాల్లో దేవుని మాటలు ఉన్నాయో అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని? అండి దేవుని యొక్క మాటలు ఏం చేస్తారు? నడిపిస్తారు. ఇంకెంత చదవండి అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పాడు. నీవు నీ కుమారులకు వాటిని ఒక్కసారి అభ్యసింపచేసి. ఎప్పుడు చేయగలం? వినాలండి. మన తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి దేవుని మాటలు ఎప్పుడు అభ్యసింప చేయగలం? మొట్టమొదట దేవుని మాటలు మనల్లో ఉన్నప్పుడే ప్రియమైన దేవుని వాళ్ళరా అప్పుడు మన పిల్లలకి ఆ మాటలు ఏం చేస్తాం? అభ్యసింప చేస్తాం. ఎలా చేయాలంట? నీ ఇంట కూర్చున్నప్పుడు, తోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలేను. అండి మన పిల్లల దగ్గర ఏ మాటలు మాట్లాడాలి చెప్పండి. మన పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచి మన పిల్లల దగ్గర ఏ మాటలు మాట్లాడాలా చెప్పండి? దేవుని మాటలు మాట్లాడాలంట. కూర్చున్నప్పుడు మాట్లాడాలంట, లెగిసినప్పుడు మాట్లాడాలంట, పండుకునే ముందు మాట్లాడాలంట, పండుకుని లెగిసేటప్పుడు మాట్లాడాలంట, త్రోవలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ప్రయాణంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలంట? మాట్లాడాలి. మరి ఏ మాటలు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు రోజు చెప్పండి? తల్లిదండ్రులు ఏ మాటలు మాట్లాడుతున్నారు? లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు పిల్లల దగ్గర. అండి లోక సంబంధమైన విషయాలు తెలియజేస్తున్నారు, లోక సంబంధమైన వాటిని నేర్పుతున్నారు. కాదు, లోక సంబంధమైన వాటిని నేర్పడం కాదు, లోక సంబంధమైన మాటలు నేర్పడం కాదు, లోక సంబంధమైన మాటలు చెప్పడం కాదు, లోక సంబంధమైన విధానంలో నడిపించడం కాదు. కూర్చున్నప్పుడు, తోవను పండుకున్నప్పుడు, అంటే తోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు అండి ప్రతి క్షణం నిమిషం మన పిల్లలకి తల్లిదండ్రులైన వారు ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు చెప్పాలంటే అండి చెప్పాలి. రే దేవుడు ఈ ప్రకృతిని చెప్పండి, ఈ ప్రకృతిని చేశాడ్రా, ఈ పంచభూతాలను చేశాడ్రా, ఈ పంచభూతాలను చేసి గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, అండ్ ఫలాలు ఇచ్చాడు, తినడానికి కాయగూరలు ఇచ్చాడు, తినడానికి ఆకుకూరలు ఇచ్చాడు, ఇవన్నీ ఆహార పదార్థాలు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, నీరుని ఇచ్చాడు, గాలిని ఇస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు రా. ఈ ప్రకృతి అంతా చేసింది దేవుడేరా, ఆయన సృష్టికర్త అని చెప్పాలా లేదా? చెప్పాలా? సృష్టికర్త దేవుడు యెహోవా, ఆయన ప్రకృతిని చేశాడు, ఈ ప్రకృతులు అన్నీ పెట్టాడు. అండ్ అన్నీ పెట్టాడా లేదా చెప్పండి? నీసి మాంసాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? నీసి మాంసంలో ఎన్ని రకాలు ఉన్నాయి? చేప అంటావు, కోడి అంటావు, మేక అంటావు, ఆవు అంటావు, పీత అంటావు, రొయ్య అంటావు, ఎన్ని రకాలు నీసి మాంసాలు ఎన్ని ఇట్టాడు? ఎవరిట్టారు? దేవుడు పెట్టాడు. చెప్పావా నీ పిల్లకి, నీ కుమారుడికి ఎప్పుడైనా చెప్పావా
ఇవన్నీ తింటున్నాం కాదురా, దేవుడు ఇట్టాడురా. ఆకుకూరలు అంటావు, మెంతికూర అంటావు, చింతకూర అంటావు, పాలకూర అంటావు, అండి గోంగూర అంటావు, తోటకూర అంటావు. ఎన్ని రకాలు ఉన్నాయండి చెప్పండి? ఆకుకూరలో ఎన్ని రకాలు ఉన్నాయి? నీసు మాంసంలో ఎన్ని రకాలు ఉన్నాయి? మరి కాయగూరలో చెప్పండి, కాయగూరలో కూడా రకాలు ఉన్నాయి లేవా? కాయగూరలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. బంగాళదుంప అంటావు, బెండకాయ అంటావు, దొండకాయ అంటావు, చిక్కుడుకాయ అంటావు, బీరకాయ అంటావు, అండి ఎన్నెన్నో రకరకాలు కాయగూరలు, ఆకుకూరలు, నీసు మాంసాలు ఉన్నాయే లేవా? చెప్పండి, ఉన్నాయే లేవా? తింటున్నామా లేదా? తింటున్నామా లేదా? ఇవన్నీ అనుభవిస్తున్నామా లేదా? ఎన్ని ఫలాలు, ఎన్ని నీసు మాంసాలు, ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు, ఇవన్నీ ఎవరిట్టారంటే దేవుడు పెట్టాడని మన పిల్లలకే చెప్పాలా. అలాగే ఈ ప్రకృతి చేయడమే కాదురా, తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఒక కుమారుని మానవాళి పాపాల కొరకు చెప్పండి, మానవాళి పాపాల కొరకు యేసుక్రీస్తుని సిలువ మరణానికి అప్పచెప్పాడురా. యేసుక్రీస్తు చెద్దగొట్టి నల్లగొట్టి గాయపరచబడి రక్తాన్ని సిందించాడు, ప్రాణం పెట్టాడురా. యేసుక్రీస్తు సర్వమానవాళ పాపాల కొరకు ఆ తండ్రి ఆయన్ని పంపించాడు లోకంలోకి. అండ్ ఇటువంటి విషయాలు మనం ఏం చేయాలి? మన పిల్లలకి చెప్పాలండి. చెప్పాలా? చెప్తున్నారా? ఇటువంటి విషయాలు మనం దేవుని మాటలు మన పిల్లలకే చెప్పం. లోక సంబంధమైన ప్రతి విషయాలు మనం తెలియచేస్తాం ప్రేమైన దేవుని వలన. కానీ దేవుని మాటలు అండి, దేవుని విషయాలు మన పిల్లలకి చెప్పాలంట. ప్రతి 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 క్షణం చెప్పాలంట. ఎప్పుడైతే చిన్ననాటి నుంచి బాల్యం నుంచి బాల్య వయసులో ఆ పిల్లలకి దేవుని మాటలో, ప్రభు యొక్క శిక్షలోని, ప్రభు యొక్క బోధలోని, ప్రభు యొక్క మాటల్లో ఎప్పుడైతే పెంచామో ప్రేమైన దేవుని వలన, ఆడు కొంత వయసు వచ్చేటప్పటికి పాపానికి కంట అవుతాడా? ప్రభు మాటలో బాల్యంలోంచే నీ పిల్లలకు నేర్పితే, బాల్య వయసులోంచే నీ పిల్లలు దేవుని మాటలు నేర్చుకుంటే, ఆడు కొంత వయసు వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత పాపానికి ఏమవడు తెలుసా? దాసుడు అవడు, పాపానికి కంట అవడు. ఆల్రెడీ హృదయంలో ఏముంది? దేవుని మాటలు ఉంది. దేవుని బోధలో పెంచావు, దేవుని విషయాల్లో పెంచావు, దేవుని గురించి మాట్లాడావు, దేవుని విషయాల్లో పెంచావు, దేవుని బోధలో పెంచావు కదా. ఆ మాటలు నీ పిల్లల హృదయాల్లో ఉన్నాయి కదా. ఆడు కొంత వయసు వచ్చేటప్పటికి పాపానికి కంటవడండి. తెలుసా? ఏది ఆపేస్తా తెలుసా? క్రీస్తు బోధ, క్రీస్తు మాటలు, దేవుని మాటలు. అంటే ఆడు కొంత వయసు వచ్చేటప్పటికి పాపం చేయకుండా ఏం చేస్తుందంటే ఆఫ్ చేస్తుందండి. తెలుసా? ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ఇది ఏ శరీరం అండి? ఇదే శరీరం పాప శరీరం అండి. ఇదే శరీరము పాప శరీరము. ఇందులో ఏముందో తెలుసా? ఈ శరీరంలో పాప నియమం ఉంది. ఏముంది? పాప నియమం ఉంది ఈ శరీరంలో. ఈ పాప నియమము అంటే కొంత వయసు వచ్చేటప్పటికి యాక్టివిటీ అవ్వకూడదంటే, ప్రభు మాటలు ఎప్పుడైతే పెంచామో ప్రేమ దేవుని వలన, ఈ పాప శరీరం కలిగిన, ఈ పాపం నియమం కలిగిన మనము కొంత వయసు వచ్చేటప్పటికి దేవుని మాటలు ఉన్నప్పుడు యాక్టివిటీ అవ్వదు. అది పాపానికి కంట అవ్వదు ప్రేమ దేవుని వలన. ఆలోచించండి. అంటే ఎందుకు ఈరోజు ప్రేమ దేవుని వలన పాపానికి కంట అవుతున్నారు? ఆలోచించండి. పాప నియమం ఉంది కాబట్టి. ఈ పాప నియమం ఉన్నప్పుడు ప్రేమ దేవుని వలన, ఇది పాప శరీరం కాబట్టి ప్రేమ దేవుని వలన, ఈ పాప శరీరం కలిగి ఉన్నప్పుడు, ఈ పాప నియమం ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి బాల్యంలోంచి మన పిల్లల్ని దేవుని యొక్క శిక్షలో, బోధలో ఎప్పుడైతే పెంచామో ప్రేమ దేవుని వలన, వాడు ఏమవడంటే తొలగిపోవడం. ఏమవడంట? తొలగిపోవడం. ఆ మాట చూద్దాం ప్రేమ దేవుని వలన. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, అందరు తీయాల. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. బాలుడు నడవలసిన త్రోవను, ఒకసారమ్మ, బాలుడు నడవలసిన త్రోవను ఎప్పటి నుంచి నేర్పాలంట? బాల్యంలోంచే నేర్పాలంట. బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలంట? బాల్యంలోంచే నేర్పాలంట. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకు ఈరోజు యవనస్తులు తొలగిపోతున్నారు? ఎందుకు ఈరోజు యవనస్తులు పాపానికి కంట అయిపోతున్నారు? ఆలోచించండి. వాడిని బాల్యంలోంచి నువ్వు దేవుని మాటలో పెంచలేదు కాబట్టి, బాల్యంలోంచి దేవుని మాటలో వాడికి చెప్పలేదు కాబట్టి, బాల్యంలోంచి దేవుని మాటలో వాడిని పెంచలేదు కాబట్టి, బాల్యంలోని దేవుని మాటలో వాడికి వినిపించలేదు కాబట్టి, వాడు కొంత వయసు వచ్చేటప్పటికి, యవన వయసు వచ్చేటప్పటికి పాపానికి ఏమవుతున్నాడు? కంట అవుతున్నాడు, పాపానికి ఆకర్షితుడవుతున్నాడు. అది నువ్వు బాల్యంలోంచి నీ పిల్లల హృదయంలో దేవుని మాటలు నాటావనుకో ప్రేమ దేవుని వలన, ఆడు యవన వయసు వచ్చేటప్పటికి ఆ పాపానికి కంటవడండి. పాపానికి కంటవడు. ఆ పాపానికి యాక్టివిటీ అవ్వడు ప్రేమ దేవుని వలన. ఎందుకంటే బాల్యంలోంచి దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి, ఆ దేవుని మాటలకి ఏమవుతాడంటే లోబడతాడు.
ఎప్పుడైతే దేవుని మాటలు బాల్యం నుంచి మనం పెంచలేదో ప్రేమ దేని వలరా ఆడు కొంత వయసు వచ్చేటప్పుడు పాపానికి కంట అయిపోతాడు. ఎందుకు పాపానికి కంట అయిపోతున్నాడు? ఎందుకు పాపం చేస్తున్నాడు? ఎందుకు వాడు అంటే లోకంలో కలిసిపోతున్నాడు? ఆలోచించండి. బాల్యంలోంచి దేవుని మాటలో పిల్లల్ని పెంచకపోతే ప్రేమ దేని వలన వాడు పెద్దవాడయ్యాక ఏమవుతాడంట? పెంచకపోతే బాల్యంలోంచే దేవుని మాటలు అని పెంచకపోతే, బాల్యంలోంచే అంటే ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచకపోతే వాడు ఏమవుతాడు తెలుసా? తొలగిపోతాడు. ఎప్పుడైతే నువ్వు బాల్యంలోనే అండి వాడిని దేవుని మాటలు అయితే ఎప్పుడైతే పెంచామో ప్రేమ దేని వలన వాడు తొలగి పోడు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడేగా దాని నుండి తొలగిపోడు. ఎందుకు తొలగిపోతున్నారు ఈరోజు? ఎందుకు తొలగిపోతున్నారు? ఆలోచించండి. ఎందుకు తొలగిపోతున్నారు? ఏసేపు ఉన్నాడండి. ఏసేపు గారు ఉన్నారు కదా, యాకోబు కుమారుడు ఏసేపు గారు ఉన్నారు కదా. ఆయన తొలగాడా? తొలగలేదు. ఆయన యవ్వనస్తులకి నిలువెత్తి నిదర్శనం. ముసలివాడా కాదు, నడివయసుడా కాదు, వయసు పైబడిందా కాదు, యవ్వనస్తులకి నిలువెత్తి నిదర్శనం ఏసేపు ఎందుకు పాపాన్ని నుంచి తొలగిపోయాడు తెలుసా? అతనికి దేవుడు తోడై ఉన్నాడు. ఆయన గొప్పతనం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఏసేపు గొప్పతనం కాదు. ఏసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ప్రేమ దేని వలన దేవుని దృష్టికి ఇంత నేను పాపము కట్టుకుందినా, నేను పాపము చేయనని పాపాన్ని నుంచి దూరముగా పారిపోయాడు. ఏసేపు పాపం ఎందుకు చేయలేదంటే ప్రేమ దేని వలన అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అంటే మనకి దేవుడు తోడై ఉంటే, దేవుడు మనలో ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయమో తెలుసా? పాపం చేయం. నిజంగా పాపం చేయం. దేవుడు మనలో ఉంటే, దేవుని వాకు మనలో ఉంటే, దేవుని వాకుతో మన హృదయం నింపబడితే నిజంగా మనం పాపం చేయమండి. పాపం చేయం. యోసేపు గారు ఎందుకు పాపం చేశాడు అంటే, ఒక స్త్రీ వచ్చి ఏం చేసిందండి? పాపం చేయమని ఏం చేసింది చెప్పండి? ప్రేరేపించింది లేదా? ఒక స్త్రీ వచ్చి పాపం చేయమని ప్రేరేపిస్తే ఒక యవ్వనుణ్ణి, ఆ యవ్వనుడు ప్రేమ దేని వలన వయసులో ఉన్నాడు, యవ్వనుడు పాపా నుంచి పారిపోయాడండి. మరి ఇప్పుడు యవ్వనస్తులు ఆలోచించండి. పాప నుంచి పారిపోతారు ఇప్పుడు యవ్వనస్తులు. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి ప్రేరేపిస్తే పారిపోతారా? ప్రేరేపించకుండానే బలవంతంగా పాడు చేసే దరిద్రులు ఉన్నారు. అవునా కదా? ప్రేరేపించకుండానే పాడు చేసే దరిద్రులు సమాజంలో మనం ఎంతోమంది చూస్తున్నాం ప్రేమ దేని వలన. ఆలోచించండి. ఒక స్త్రీ వచ్చి ప్రేరేపిస్తే నేను తప్పు చేయనని వాడు ఉన్నాడు ఈరోజు? ఉన్నాడా? ఆలోచించండి ప్రేమ దేని వలన. ఏసేపు ఒక స్త్రీ వచ్చి ప్రేరేపిస్తే అంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడు మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి కాబట్టి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడికి భయపడి ప్రేమ దేని వలన పాపా నుంచి దూరముగా పారిపోయాడు. అదే శాంచొస్తే ఇప్పుడు యవ్వనస్తులకి వదులుతారా చెప్పండి? వదలరండి. ఇదే శాంచలే, భలే శాంచలే, లక్కీ శాంచలు అంటారు. అవునా కదా? ఇప్పుడు యవ్వనస్తులు ప్రేమ దేని వలన ఆలోచించండి. అలాంటి అవకాశం వస్తే. కానీ ఏసేపుని చూడండి. ఏసేపు పాపం ఎందుకు చేయలేదంటే, పాపా నుంచి ఎందుకు దూరముగా పారిపోయాడంటే, పాపాన్ని ఎందుకు అసహించుకున్నాడంటే అతనికి దేవుడు తోడై ఉన్నాడని ఖచ్చితంగా మాట ఉంటుంది. రెఫరెన్స్ ఇంటికి చదువుకుని ప్రేమ దేని వలన అంటే, దేవుడు తోడై ఉంటే ఏం చేయమమ్మా? పాపం చేయమండి. దేవుడు వాకు మన హృదయంలో ఉంటే ఏం చేయము? దేవుని వాక్కు మన హృదయంలో ఉంటే పాపం చేయం. నిజంగా చేయమా? నిజంగా చేయం. ఆ మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. నా మాట చూపిస్తాను నేను. వాక్కు మనలో ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే పాపము చెయ్యము, పాపములో కలిసిపోము, లోకంలో కలిసిపోము. 119వ అధ్యాయం 9వ వచనం చదవండి. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. ఒకసారి అండి, యవ్వనస్తులంట తమ బ్రతుకు, తన జీవితాన్ని దేని చేత శుద్ధి చేసుకుంటారంటే ప్రేమ దేని వలన? చదవండి. నీ వాక్యమును బట్టియే. ఒకసారి, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, తన ప్రవర్తన శుద్ధిపరుచుకుందురు. దేని చేత యవ్వనస్తులు పాపం చేయకుండా తన బ్రతుకును మార్చుకుంటారంట? దేని చేత బ్రతుకు మారుతుందంట? నీ వాక్యమును బట్టి. చూసారా? దేవుని మాటను బట్టి, దేవుని బట్టి యవ్వనస్తులేంటి, ఎవరైనా సరే తమ నడతను ఏం చేసుకుంటారు? శుద్ధిపరుచుకుంటారు. అంటే మనం శుద్ధి చేసేది ఏదండి? మన బ్రతుకులు మార్చేది ఏదండి? మన జీవితాలు మార్చేది ఏదండి? మనం వినయం విధేయత కలిగి ఉండేది ఏదండి? చేసేది వాక్యము. దేవుడు మనలో ఉంటే. ఇంకా కిందకి చదవండి.
నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతే నా పూర్ణ హృదయముతో నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. ఒక్కసారి ఈ మాట క్యాచ్ చేయండి, ఈ మాట అందరు క్యాచ్ చేయండి. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏసేపు పాపం ఎందుకు చేయలేదంటే తన హృదయములో ఏముంది? దేవుని మాటలున్నాయి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి పాపము ఏసేపు చెయ్యలేదు. చూసారా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో ఏమి ఉంచుకున్నాను అంటున్నాడు? నీ వాక్యాన్ని, నీ మాటల్ని ఉంచుకున్నాను అంటున్నాడు. అది ఏసేపు గురించి మాట్లాడింది. అది అంటే ఏసేపు హృదయంలో వాక్యం ఉంది కాబట్టి, దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు? పాపము చేయలేదు. ఈరోజు నువ్వు నేను కూడా పాపం చేయకుండా ఉండాలంటే, పాపాన్ని జయించాలంటే, పాపాన్ని విసర్జించాలంటే దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మాటలు మన హృదయాలు ఉంటే మనం ఏం చేయమంట? పాపం చేయమండి. ఈరోజు పాపం ఎందుకు చేస్తున్నారంటే ప్రేమ దేవుని వలన దేవుని మాటల్లో ఎదగక, దేవుని మాటలు నేర్చుకోక, దేవుని మాటలు వినక, దేవుని మాటలు పెరక్క, దేవుని మాటల హృదయాల్లో లేక ప్రేమ దేవుని వలన పాపం చేస్తున్నారండి. ఈరోజు పాడైపోతున్నారు యవనస్తులు. మన టైటిల్ ఏంటండి? యవనస్తుల కొరకు. ఈరోజు ఆలోచించండి, ఎందుకు యవనస్తులు ఎలాగా ప్రేమ దేవుని వలన భోగిచ్చులకి, లోక సంబంధమైన అలవాట్లకి, లోక సంబంధమైన పాప జీవితానికి ఎందుకు లోనైపోతున్నారు? కారణం ఏంటి? ఆలోచించండి. నిజంగా చెప్తున్నాను ప్రేమ దేవుని వలన, నేను చెప్తలేదు, వాక్యం చెప్తుంది. బిడ్డలు పాడైపోయిన కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, తల్లి తండ్రులు. నేను చెప్తలేదు, బైబిల్ చెప్తుందండి. బైబిల్ తల్లి తండ్రి ప్రేమ దేవుని వలన పిల్లలు పాడైపోవడానికి కారణం. ఆలోచించండి. ఆడు చేతికి వయసుకు వచ్చాక చేతి దాటేసాక ప్రేమ దేవుని వలన బాధపడుతూ ఉంటాం. చేతులు కాలక ఆకులు అట్టుకుంటే, అవునా? చేతులు కాలాక ఆకులు అట్టుకుంటే ప్రయోజనం ఏంటో మన పెద్దలు అంటారు. చేతులు కాలకముందే, చెప్పండి, చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలంట. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంట. మన పిల్లలు చేయి దాటేసిన తర్వాత ప్రేమ దేవుని వలన బాధపడితే సుఖం ఉందమ్మా? చెప్పండి. ఆవేదన పడితే సుఖం ఏముందా? ఆలోచించండి. వాడు ఎందుకు చేయి దాటిపోయాడు? ఎందుకు మనం మాట వింటలేదు? ఎందుకు మనం లోబడతలేదు? ఎందుకు మనం మాట వింటలేదు? ఎందుకు పాపానికి అంటయ్యాడు? ఎందుకు లోకంలో కలిసిపోయాడు? ఎందుకు వాళ్ళ జీవితం అలా అయిపోయింది? తల్లి తండ్రులు తప్పు. మొక్క యొంగనది, చెప్పండి, మొక్క యొంగనది మాన యొంగున. మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? చెప్పండి. మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలా? సరి చేయాల. మొక్క వంగనది మానై వంగునా. మొక్క వంగున్నది మానయ్యకి ఎలా వంగుతుందండి? ఆలోచించండి. మొక్క వంగునది మానయ్య వంగునా. మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలా? సరి చేయాల. మొక్కగా ఉన్నప్పుడే వంగదీయాల. ఆలోచించండి. ఎప్పుడైతే మొక్కగా ఉన్నప్పుడు వంగదీస్తామో ఆ వంగదీసిన దాన్ని బట్టి ఆ మొక్క అలా ఎదుగుతుంది. మానయ్యక వంగదీస్తే నిన్ను వంగదీసేస్తుంది. తెలుసండి? మానయ్యక వంగదీయండి. ఎవరైనా సరే మాను ఉంటుంది కదా, ఆ మాను వంగదీయండి, మిమ్మల్ని లాగేస్తుంది అవతల పక్కకి. తెలుసండి? లివర్స్లో కొట్టేస్తుంది. మా షాప్ కాడండి బాదం చెట్టు ఉంది. బాదం చెట్టు మా షాప్ కాడ అది మానైపోయింది. మా షాప్లో కుర్రోళ్ళు నీడ కావాలని సూపులు టైర్లు వేసి లాగారు. ముగ్గురు లాగారు అవతల పక్క లాగేసింది వాళ్ళని. అది మొక్క మానది. మొక్క ఉన్నప్పుడు వంగదీస్తే ఎలా పడితే అలా వంగుతుంది. మానయ్యాక నువ్వు ఎంతమంది లాగినా అది ఏం చేస్తుంది అంటే అంతమందిని అవతలకి లాగేస్తుంది. అంటే మన పిల్లల్ని చిన్నప్పుడుగా ఏం చేయాలా? చెప్పండి. మన పిల్లలు బాలుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? చెప్పండి. సండే స్కూల్ తీసుకెళ్ళాలా? ఎప్పుడు? రేవులో తాళి చెట్లు ఎదిగిన తర్వాత. చిన్నప్పుడు సండే స్కూల్ తీసుకెళ్ళలేని మనము పెద్ద దగ్గర రారంటూ వస్తాడా? వినాలండి, వినాలా చిన్నప్పటి నుంచి, చిన్న వయసులోనే, బాల్య వయసులోనే సండే స్కూల్ తీసుకెళ్ళలేదండి. సండే స్కూల్ తీసుకెళ్ళలేదు. మన కూడా ఆరాధన తీసుకెళ్ళలేదు. మన కూడా సభలు తీసుకెళ్ళలేదు. మన కూడా మీటింగులు తీసుకెళ్ళలేదు. మన కూడా చర్చికి తీసుకెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఆ రేవులో తాళే ఎదిగాడు. అప్పుడు రారంటూ వస్తాడా? ఎలా వస్తాడండి? చిన్నప్పటి నుంచే తీసుకెళ్ళలేదే, చిన్నప్పటి నుంచి నీతో రాలేదే. ఆడు పెద్దది కాక చెయ్యి దాటిపోయాక వస్తాడా? నీ కూడా ప్రభు మాటలు వినరంటే వింటాడా? నా మాట వినరంటే వింటాడా? చెయ్యి దాటిపోయాడు. చెయ్యి దాటిపోయాక ఇంకా ప్రయోజనం ఉందమ్మా? చెయ్యి దాటిపోయాక ప్రయోజనం ఉండదండి. చెయ్యి దాటకముందు మన పిల్లల్ని ఏం చేయాలంటే క్రమశిక్షలోనే పెంచాలా. నిజంగా ప్రేమ దేని వలన యవనస్తులు, నిజంగా ప్రేమ దేని వల్ల యవనస్తులు
చక్కగా బతుకారనుకుని దేవుని కొరకు ఏంటి వాళ్ళ జీవితం బాగుంటుంది. చెప్పండి, బాగుంటుంది బాగోదా? వాళ్ళ జీవితం బాగుంటుంది. ఆలోచించండి. ఏంటి వాళ్ళకి ప్రయోజనమే, సమాజానికి ప్రయోజనమే, తల్లిదండ్రులకు ప్రయోజనమే. మళ్ళీ చెప్తున్నాను, యవ్వనస్తులు దేవుని కోసం నిజంగా బ్రతికితే ప్రేమ దేని వాళ్ళ దేవుని మాటలు విని దేవుని కోసం బతికితే వాళ్ళకి ప్రయోజనము, తల్లిదండ్రులకు ప్రయోజనము, సమాజానికి ప్రయోజనం. ఈరోజు వాళ్ళకి ప్రయోజనం లేదు. చెప్పండి, తల్లిదండ్రులకు ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు, సంఘానికి, సంఘ సేవకుడికి, సంఘానికి కూడా ప్రయోజనము లేదు. చూసారా, నిజంగా యవ్వనస్తులు దారి తప్పిపోవడం వలన వాళ్ళకి ప్రయోజనము లేదు, తల్లిదండ్రులకు ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు, సంఘానికి సేవకులకి ప్రయోజనము లేదు. ఎవరి వల్ల? ఆడు వల్ల. నిజంగా యవనస్తుడు ప్రేమ దేని వలన చిన్నప్పటి నుంచి దేవుని మాటల్లో మన తల్లిదండ్రులు మనం పెంచితే వాడికి ప్రయోజనము, మీ కుటుంబానికి ప్రయోజనము, సమాజానికి ప్రయోజనము, సంఘానికి సేవకులకి ప్రయోజనము. ఆలోచించండి ప్రేమ దేని వలన. చూసండి ఎంతమందికి ప్రయోజనంగా ఉంటున్నాడు. మన పిల్లల్ని దేవుని కోసం పెంచితే ఆడికి ప్రయోజనం అంట, తల్లిదండ్రులకు ప్రయోజనం అంట, సమాజానికి ప్రయోజనం అంట, సంఘానికి ప్రయోజనం అంట. చూసిన ఎంత ప్రయోజనం ఉందో. వాడు పాడైపోతే వాడికి ప్రయోజనం కాదు, తల్లిదండ్రులకు ప్రయోజనం కాదు, చెప్పండి, సమాజానికి ప్రయోజనం కాదు, సంఘానికి ప్రయోజనం కాదు. చూసారా, ఆలోచించండి. ఈరోజు పిల్లల్ని బట్టి ప్రేమ దేని వలన అండి బాధకు గురవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నారు, ఇరుకులు ఇబ్బందులకు గురవుతున్నారు, షుగర్లకు గురవుతున్నారు, బీపీలకు గురవుతున్నారు. ఈరోజు బీపీలు షుగర్లు ఎందుకు వచ్చేస్తున్నాయి? తల్లిదండ్రులకి బీపీలు షుగర్లు వస్తున్నాయి కదా. దేని వల్ల వస్తున్నాయి తెలుసా? పిల్లల వల్ల అండి. ఆలోచించండి, పిల్లల వల్ల ఈరోజు తల్లిదండ్రులకి ఏమొచ్చేస్తున్నాయి వినాలండి? షుగర్లు, బీపీలు, టెన్షన్లు. ఎవరి వల్ల? పిల్లల వల్ల. ఆరోగ్యం పాడైపోవడం, సీకుపోవడం, అంటే బాధకు గురి అవ్వడం, అనారోగ్యం గురి అవ్వడం, టెన్షన్లు, బీపీలు, షుగర్లు. ఎవరి వల్ల? పిల్లల వల్ల. పిల్లల వల్ల నీకు ఈ షుగర్లు, బీపీలు, బాధలు, శ్రమలకు ఎందుకు గురయ్యావు? దానికి కారణం ఎవరు? నువ్వే, మనమే, తల్లిదండ్రులమైన మనమే ప్రేమ దేని వాళ్ళరా. ఆలోచించండి, ఆలోచించండి. ఏంటి ఓ మాట చూద్దామండి, మరో మాట చూద్దారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు అమ్మా, యేసు ఎవరంటే ఈయన యేసు క్రీస్తు. అమ్మ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. వినాలండి, యేసుక్రీస్తుకి 12 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 12 సంవత్సరాల వయసు. ఆ 12 సంవత్సరాల వయసులోని చూడండి, యేసు జ్ఞానమందును. ఏ జ్ఞానం అమ్మా? వినాలా? ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం. జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్చుండేను. ఎవరైనా? యేసుక్రీస్తు. ఈయన వయసు ఎంత అప్పటికి? 12వ సంవత్సరం. 12వ సంవత్సరంలో యేసుక్రీస్తు అంటే జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్చుండేను. అంటే మనం పిల్లలు కూడా ప్రేమ దేని వలన క్రీస్తు జ్ఞానమందు అండి, వయసు యందు, దేవుడి దయందు, మనుషుల దయందు ఏం చేయాలా? వర్ధిల్లాలా. దేవుడి యందు వర్ధిల్లాలా మన పిల్లలు, అలాగే మనుషుల యందు వర్ధిల్లాలా. ఆలోచించండి, జ్ఞానమందు వర్ధిల్లాలా, వయసు యందు చెప్పండి వర్ధిల్లాలా. ఆలోచించండి ప్రేమ దేని వలన. యేసు ప్రభు అంట 12వ సంవత్సరంలోనే తల్లిదండ్రులకు ఏమయ్యాడు? లోబడ్డాడు. ఏమయ్యాడమ్మా? లోబడ్డాడండి. 12వ సంవత్సరం వయసు యేసుక్రీస్తుది. యేసేపు గారికి, మరియమ్మ గారికి తల్లిదండ్రులకు ఏమయ్యాడు? లోబడ్డాడు. ఈరోజు లోబడుతున్నారా పిల్లలు? లోబడతలేదండి. వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు అండి, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వారి తలంపులు, వారు చెప్పిందే వేదం, వాళ్ళ మాట వినాలా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇష్టాలు నెరవేరుతున్నాయి. తల్లిదండ్రుల ఇష్టాలు నెరవేరుతున్నాయా? చెప్పండి, తల్లిదండ్రుల ఇష్టాలు నెరవేరుతున్నాయా? తల్లిదండ్రుల ఆలోచనలు నెరవేరుతున్నాయా? తల్లిదండ్రుల నిర్ణయాలు నెరవేరుతున్నాయా? లేదు ప్రియమైన దేవుని వలన. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు ఈరోజు నెరవేర్చబడుతున్నాయి ప్రియమైన దేవుని వలన. కానీ యేసుక్రీస్తు వయసు యందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుడి దయందును యేసుక్రీస్తు వర్ధిల్లాడు. ఈరోజు మనము మన పిల్లలను కూడా జ్ఞానమందును, యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుడి దయందును, మనుషుల దయందును మనం ఏమవ్వాలా? వర్ధిల్లావాలా. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. అంటే మనుషుల దయంతో కూడా వర్ధిల్లాలా. మనుషులు కూడా మనం ఏం చేయాలా? ఏంటి? దీవించే వారుగా ఉండాలండి. అవునా?
మనుషులు మనం ఏం చేయాలా? మనుషులు మనల్ని దీవించాలండి. ఒక పక్కన దేవుడు దీవించాలా, మనుషులు కూడా దీవించాలా. మనుషుల చేత చెయ్యి అనిపించుకోవచ్చుమా? చెయ్యి అనిపించకూడదండి. మనుషుల చేత, సమాజం చేత చెయ్యి అనిపించుకోకూడదు. దేవుని చేత కూడా మనం చెయ్యి అనిపించకూడదు. సమాజం చేత చెయ్యి అనిపించకూడదు. తల్లిదండ్రుల చేత చెయ్యి అనిపించుకోకూడదు. అందరి చేత మనం సభాస్ అనిపించుకోవాలండి. యేసుక్రీస్తు అందరి చేత సభాస్ అనిపించుకున్నాడు లేదా? అందరి చేత యేసుక్రీస్తు సభాస్ అనిపించుకున్నాడు. ఆలోచించండి. తల్లి తండ్రులకి ఏమయ్యాడంటే అండి 30వ సంవత్సరం వచ్చేదాకా తల్లిదండ్రులకి ఏమయ్యాడమ్మా? 30వ సంవత్సరం వచ్చేదాకా తల్లిదండ్రులకి ఏమయ్యాడు? లోబడ్డాడు. ఆలోచించండి. జ్ఞానమందును వర్ధిల్లాడంట, వయసు యందు వర్ధిల్లాడంట, మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లాడంట. మరి మన పిల్లలు వర్ధిల్లుతున్నారా? చూద్దాం ప్రేమ దేవుని వలన. EPC పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. EPC పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. EPC పత్రిక. నీకు మేలు చూడండి. మనకు మేలు కలగాలంటే, పిల్లలకు యవనస్తులకి మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలమ్మా? సన్మానించాలి. కానీ ఈరోజు తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నారా? అంటే సన్మానించడం అంటే అర్థం ఏంటి? దండేసి సాల్వ వేయడమా? ఆలోచించండి. వాళ్ళ మాట వినడం. సన్మానించడం అంటే ఏంటనుకుంటున్నారు? సమాజానికి ఎలా అర్థమైంది? ఆలోచించడం. సాల్వ తెస్తున్నాడు, దండ తెస్తున్నాడు, ఆ సాల్వ దండ కప్పేస్తున్నాడు, అదే సన్మానం అనుకుంటున్నాడు. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. సన్మానించడం అంటే అర్థం ఏంటంటే సాల్వేసి దండ వేయడం కాదు. వాళ్ళ మాట వినాలా, వాళ్ళ మాటకి లోబడాలా, వాళ్ళు చెప్పింది చెయ్యాలా. అప్పుడు నీకేంటంట? అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుషంతుడవుదువు. అంటే తల్లి తండ్రులు సన్మానించే పిల్లలు యవనస్తులు అండి మనం ఏం పొందుకుంటామంటమ్మా? దీర్ఘాయుష్ పొందుకుంటామంట. కానీ ఈరోజు దీర్ఘాయుష్ పొందుకుంటున్నారా యవనస్తులు, పిల్లలు? ఏ తల్లి తండ్రులు ఏడిపిస్తే దీర్ఘాయు ఉండదండి. సుఖ జీవిత సంవత్సరములు, శాంతి, మేలు ఉండదు ప్రేమ దేని వలన. ఈరోజు యవ్వనస్తులు తల్లిదండ్రులు ఏం చేయాలంటే సన్మానించాలంటే ప్రేమ దేని వలన నీకు మేలు కలిగినట్లు భూమి మీద నువ్వు దీర్ఘాయుషంతుడు అవుతావు. ఆరోగ్యం, ఆయుష్ పొందుకుంటామంట అండి. సుఖము, సంతోషము, నెమ్మది పొందుకుంటామంట. ఈరోజు యవనస్తులకు సుఖం ఉందా, సంతోషం ఉందా, నెమ్మది ఉందా? చెప్పండి. ఎందుకు లేదు? నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు, దుఃఖిస్తున్నావు, కన్నీరు పెడుతున్నావు. అందుకని ఈరోజు బాధకి, వ్యాధులకి మనం ఏమవుతున్నాం? గురవుతున్నాం ప్రేమ దేని వలన. ఆలోచించండి. ఇంకేమంటున్నాడు? ఇది వాగ్దానంతో కూడిన తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. చూసారండి, మన పిల్లలకి ఏమి రేపకూడదమ్మా? కోపము రేపకూడదు. మన పిల్లలకి కోపం రేపకుండగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏ శిక్ష చెప్పండి? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో పెంచాలా. కానీ ఈరోజు ఏ శిక్షలో పెంచుతున్నారు చెప్పండి? ఏ బోధలో పెంచుతున్నారు? ఏ జ్ఞానంలో పెంచుతున్నారు? ఏ మార్గాలో పెంచుతున్నారు? లోక సంబంధమైన మార్గాలో పెంచుతున్నారు. ఇంకో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరైందమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ దేవుని యొక్క త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. అంటే మనం ఎవరి త్రోవల్లో, ఎవరి మార్గాల్లో పెంచాలంటే తల్లిదండ్రులమైన మనము ప్రభు యొక్క మార్గాల్లోను ప్రభు యొక్క త్రోవలో పెంచాలంటే ప్రేమ దేని వలన. కానీ ఈరోజు ప్రభు యొక్క త్రోవలోను ప్రభు యొక్క మార్గంలో పెంచుతున్నామా? లేదండి. ప్రభు యొక్క త్రోవలోను ప్రభు యొక్క మార్గంలో పెంచుతా లేదు. లోక త్రోవలోను లోక మార్గాల్లోను మన పిల్లల్ని మనం పెంచుతున్నాం, విడిచిపెట్టేస్తున్నాం ప్రేమ దేని వలన. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి? ప్రభు యొక్క శిక్షలను బోధలో పెంచండి. ప్రభు యొక్క శిక్ష ఉంది, ప్రభు యొక్క బోధ ఉంది. లోక శిక్ష ఉంది, లోక బోధ ఉంది. కానీ లోక బోధల్లోని లోక శిక్షలో ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం. కానీ లోక శిక్షలోను లోక బోధల్లో కాదంట. ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో మనం ఏం చేయాలి? మన పిల్లల్ని పెంచండి. పెంచుతున్నారా? పెంచుతా లేదండి. ఈరోజు పెంచండి. మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ప్రభు యొక్క మాటల్లో పెంచండి. ఏంటి? మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయండి? వంగదీయండి. మీ పిల్లలు మీకు ఏమవుతారు?
లోబడతారు. ఏంటి మీకు ప్రయోజనమే, వాడికి ప్రయోజనమే, సమాజానికి ప్రయోజనమే, సంఘానికే ప్రయోజనమే. ఆలోచించండి. వాడు కొంత వయసు వచ్చిన తర్వాత పాపను కంటవడండి. పాపానికి ఏమవడం? కంటవడం. తెలుసండి, ఇది పాప శరీరం. మళ్ళీ చెప్తున్నాను, ఇది పాప శరీరం. ఇందులో పాప నియమం ఉంది. కొంత వయసు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పాపానికి కంట అవుతాడు, పాపం యాక్టివిటీ అవుతుంది. పాపానికి కంట అవ్వకుండా, పాపం యాక్టివిటీ అవ్వకుండా ఏం చేయాలంటే, చిన్నప్పటి నుంచి చేయాలంటే ప్రభు యొక్క శిక్షలో బోధలు ఎప్పుడైతే పెంచామో ఆడ కొంత వయసు వచ్చేటప్పటికి పాపానికి ఏమవడం? కంట అవడం. ఆ పాపం ప్రేమ దేని వలన యాక్టివిటీ అవదండి. ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తున్నారా, వేస్తలేదా? పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారా? పోలియో వచ్చాక వేస్తున్నారా, పోలియో రాకముందు వేస్తున్నారా? చెప్పండి. చిన్న పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారా, వేస్తలేదా? వేస్తున్నారు. చిన్నప్పుడు ఎందుకు వేస్తున్నారు? పోలియో రాకుండా. పోలియో వచ్చాక వేయాలా, రాకముందు వేయాలా? పోలియో చుక్కలు పోలియో వచ్చాక కాదు, పోలియో రాకముందే వేస్తే ఆ పోలియో చుక్కల వల్ల వాడు కొంత వయసు వచ్చేటప్పటికి ఏం రాదడికి? పోలియో రాదండి. అంటే పోలియో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే ఏం చేయాలా? చెప్పండి. పోలియో వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకి ముందే ఏం చేయాలి? పోలియో రాకుండా పోలియో చుక్కలు వేయాలి. పాపం శరీరం కాబట్టి, పాపం నియమం కాబట్టి, మన శరీరంలో పాపం నియమం ఉంది కాబట్టి ఇది యాక్టివ్ అవ్వకుండానే కొంత వయసు వచ్చేటప్పటికి మన పిల్లలకి ప్రభు యొక్క శిక్షలో బోధలు ఏం చేయాలి? పెంచాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క శిక్ష బోధ మన పిల్లల హృదయాల్లో ఉందో, దేవుని మాటలు మన పిల్లల హృదయాలు ఎప్పుడైతే ఉందో, వాడి పాపానికి ఏమవడు? కంట అవడు. పాపం యాక్టివిటీ అవ్వదు ప్రేమ దేని వలన. ఈ బోధకి, ఈ మాటలకే లోబడతాడు. ఆలోచించండి. మరో మాట చూద్దారు ఏంటి? చివరిగా కొన్ని విషయాలు చూద్దాం ప్రేమ దేని వలన. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఏంటి? బుద్ధి జ్ఞానముల సర్వసంపత్తులు ఆయన యందు గుప్తములుగా ఉన్నాయంట. ఎవరి యందు? ఆయన అంటే యేసు క్రీస్తు. బుద్ధి జ్ఞానము ఎవరి దగ్గర ఉందన్నమ్మా? యేసు క్రీస్తునందు. ఇప్పుడు బుద్ధి జ్ఞానము యేసుక్రీస్తు దగ్గర ఉంది కాబట్టి ఆ బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలంటే మన పిల్లలు ఎవరి యందు నడిపించాలా? క్రీస్తునందు నడిపించాలా? క్రీస్తు దగ్గరికి తీసుకురావాలా? క్రీస్తు దగ్గర తీసుకొస్తే ఆడు బుద్ధి జ్ఞానం నేర్చుకుంటాడంట. ఆ బుద్ధి, ఆ జ్ఞానమే వాడికి ఏమి ఇస్తుంది అంటే శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, బుద్ధి జ్ఞానము క్రీస్తు దగ్గర ఉందంట. ఇప్పుడు బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలంటే మన పిల్లలు ఎవరి దగ్గర తీసుకురావాలా? క్రీస్తు దగ్గర తీసుకొస్తే ఆ బుద్ధి జ్ఞానమే శిక్షలో నడిపిస్తుంది మన పిల్లల్ని. అంటే మన పిల్లలు ఒక మంచి శిక్షలో నడవాలంటే ఎవరి దగ్గర తీసుకురావాలా? ప్రభు యొద్దకు తీసుకురావాలా. బుద్ధి జ్ఞానము ఎప్పుడైతే నేర్చుకుంటాడో ప్రభు యొద్ద అండి మంచి శిక్షలో నడుస్తాడు. అంటే బుద్ధి జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసుక్రీస్తునందే ఉన్నాయంట. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకురావాలా? ఎవరి బోధలో నేర్పాలా? ఎవరి శిక్షలో నేర్పించాలా? ప్రభు యొక్క శిక్షలో బోధలో నేర్పించాలా. మరో మాట చూసి ముగించుకుందాం ప్రేమ దేని వలన. ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం ప్రారంభ వచనం. బాలుడైన ఎవరమ్మంట? సమూయేలు గారు. ఎవరు? సమూయేలు గారు బాలుడు. దైవజనుడు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు చాలండి. అంటే సమూయేలు అంటే దేవుని జ్ఞానమందును వయసు యందును మనుషుల దయందును దేవుడి దయందును కూడా ఏం చేస్తాడంట? వర్ధిల్చుండెను. అంటే బాలుడైన సమూయేలు కూడా జ్ఞానమందును వయసు యందును మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్చున్నాడంట. ఎవరు? బాలుడైన సమూయేలు. ఎవరు కుమారుడైన? ఎవరు కుమారుడు? అన్న కుమారుడండి. బాలుడైన సమూయేలు వయసు యందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్చుండెను. అంటే వీళ్ళ తల్లి ఎక్కడ వదిలేసిందమ్మా?
సమూయేలు తల్లి అన్న ఎక్కడ వదిలేసింది? దేవుని యొక్క మందిరంలో వదిలేసింది. మరి మన పిల్లల్ని ఎక్కడ వదిలేస్తున్నాం? పెంటల మీద, సందుల్లోని, ఈదుల్లోని, లోకంలోని వదిలేస్తున్నాం. అవునా కదా? చెప్పండి, మన పిల్లల్ని ఎక్కడ వదిలేస్తున్నాం? సందుల్లోన, పెంటల మీద, ఈదుల్లోన, ఊరు మీద. అన్న ఊరి మీద కాదు, సందుల్లో కాదు, పెంటల్లో కాదు, ఈదుల్లో కాదు, లోకంలో కాదు. అన్న సమూయేలుని దేవుని యొక్క మందిరంలో ఎప్పుడైతే వదిలిందో పరిచారి చేస్తున్నాడు. కుర్చీలు వేస్తున్నాడు, బరకాలు వేస్తున్నాడు, మౌతులు కడుతున్నాడు, లైటింగ్ కడుతున్నాడు, అండి పరిచర్య చేస్తున్నాడు. ఎవరు? సమూయేలు. అంటే మన పిల్లలను కూడా దేవుని మందిరంలో వదిలేస్తే ఏం చేస్తారమ్మా? ప్రభు యొక్క పరిచర్య చేస్తారు. కుర్చీలు వేస్తాడు, అవునా? మౌతులు కడతాడు, లైటింగ్ కడతాడు, బరకాలు వేస్తాడు, అండి చర్చి దురుతాడు, బల్లలు దురుతాడు. కానీ మన పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? లోకలో ఉండి ఆయన కొడుతున్నారు, ఈయన కొడుతున్నాడు, ఆ గొడవ తెస్తున్నాడు, ఈ గొడవ తెస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఎవరు? మన పిల్లలు మనం లోకంలోని పెంటల మీద, ఈదుల్లో, లోకంలో వదులుతున్నాం కాబట్టే వాను కొడుతున్నాడు, ఈయన కొడుతున్నాడు, ఏంటి ఆడి మీదకి వెళ్తున్నాడు, ఈడి మీదకి వెళ్తున్నాడు, ఆ గొడవ తెస్తున్నాడు, ఈ గొడవ తెస్తున్నాడు. ఆ గొడవ ఈ గొడవ ఎందుకు తెస్తున్నాడు? ఆయన్ని ఈయన్ని ఎందుకు కొడుతున్నాడు? ఏంటి వాడు ఆ పాపానికి ఎందుకు అంటయ్యాడు? నువ్వు లోకంలోని పెంటల మీద, ఈదుల్లోని లోకంలోని, ఈదుల్లోని, పెంటల మీద వదిలేసాం కాబట్టి మన పిల్లల్ని అలా తయారయ్యారు. సమూయేలు ఎందుకు అంతలా దేవుని దైవజనుడిగా, సేవకుడిగా తయారాడంటే వాళ్ళ తల్లి ఎక్కడ వదిలేసిందంటే ఎక్కడండి? దేవుని మందిరంలో. అంటే పాలు ఎప్పుడు విడతారు పిల్లలు? రూలుగా చిన్నపిల్లలు పాలు ఎప్పుడు విడతారు రూలుగా? 2 సంవత్సరాలు అండి. 2 సంవత్సరాలు పాలు విడవగానే తన తల్లి సమూయేలుని ఎక్కడ వదిలేసిందండి? దేవుని మందిరంలో వదిలేసిందండి. అంటే మన పిల్లల్ని ఎక్కడ వదలాలమ్మా? మన పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలమ్మా? మన పిల్లల్ని ఎక్కడ పెంచాలమ్మా? మన పిల్లల్ని ఎక్కడికి ఏ మార్గంలో నడిపించాలమ్మా? దేవుని మార్గంలో అండి. ఆలోచించండి, వాళ్ళ వయసులు ఎంత అండి? చిన్న వయసులోనే ప్రేమ దేని వలన పెద్ద పెద్ద కార్యాలు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు మన పిల్లలండి. చిన్న వయసులు. మనుషులంటే ఆకారం అంటుంది అండి, మనుషులంటే పొడుగ్గా అంటున్నారు, మనుషులంటే ఆకారాలు అంటున్నాయి. వాళ్ళ వయసులు ఎంత అండి? ఆలోచించండి. చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. చిన్న వయసులో పెద్ద పెద్ద పనులు చేసి కొంత వయసు వచ్చిన తర్వాత బాధలకే గురవుతున్నారు. అన్న ఎలాగైతే దేవుని మందిరంలో వదిలేసిందో మీ పిల్లల్ని, మన పిల్లల్ని దేవుని మందిరంలో వదిలేద్దాం. అట్టి వారుగా ఉండాలని కోరుచు అండి. మరి ప్రేమ దేవుని వలన అటు వారుగా మన పిల్లల్ని పెంచేవారుగా ఉండాలని కోరుచు. ఒక అన్న ఎలాగైతే సమూయేలుని పెంచిందో, ఒక తల్లి తిమోతిని ఎలాగైతే పెంచిందో, అలా మనం పిల్లల్ని కూడా ఏం చేయాలమ్మా? చెప్పండి, పెంచాలా? ఆలోచించండి. అని మామలో, తాతలో, తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచాలండి. ఈరోజు ఏం నేర్పుతున్నారు తెలుసా అండి? మామలో, తాతలు ఖాళీగా ఉండి ఏం నేర్పుతున్నారు తెలుసా? ఏం నేర్పుతున్నారు? ఆలోచించండి. తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారంటే, అది మామతను తిట్టు, తాతను తిట్టు, అవునా? మామతను తిట్టు, తాతను తిట్టి నేర్పుతున్నారు తల్లిదండ్రులు. ఆలోచించండి. ఒకడు అంటున్నాడు, వాడు కొడుకుని చూసి వినాలండి అండి. వాడు కొడుకుతో అంటున్నాడు, వాడు కొడుకుతోటి, చిన్నోడితోటి, చిన్న పిల్లడితోటి, ఒరే మామయ్య వస్తున్నాడు, తొడగొట్టు అంటున్నాడు. మామయ్య వస్తున్నాడు, ఏం కొట్టు అంటే వాడు కొడుకు ఏం నేర్పుతున్నాడు? మామయ్య వస్తున్నాడు, తొడగొట్టు అంటున్నాడు. ఈరోజు తొడగొడతాడు, రేపు గోమే కొడతాడు, అవునా కదా? ఈరోజు తొడగొడతాడు, రేపు గోమే కొడతాడు. అంటే మన పిల్లలకి మనమే నేర్పుతున్నాం. తొడగొట్టు, మీసం తిప్పు, కాలు రెగరై, తాతని తిట్టు, మామని తిట్టు, ఈ అమ్మ నేర్పడం. తిమోతి అమ్మమ్మ ఏం నేర్పింది? తిమోతి అమ్మమ్మ తిమోతికి, మనవడికి ఏం నేర్పిందమ్మా? దేవుని మాటలు. తల్లి దేవుని మాటలు. అంటే తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి దేవుని మాటలు నేర్పాలా? తాత మామ ఉందా? మీ మనవడికి, మీ మనవరాలకి ఏం నేర్పాలా? దేవుని మాటలు నేర్పాలా? ఆలోచించండి. దేవుని మాటలు నేర్పండి. మామ, తాత, తల్లిదండ్రులు, మామీలు పిల్లలకి దేవుని మాటలు నేర్పండి. మామ అత్తను తిట్టు, తాత అత్తను తిట్టు, అంటే బాప అత్తను తిట్టు, మామి అత్తను తిట్టు. తప్పు. అయ్యా నేర్పడం కాదండి. కూర్చున్నప్పుడు, తోవన వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని మాటల కొరకు తాత, మామ అనేవారు నేర్పాలంట దేవుని మాటలు. తల్లిదండ్రులు అయిన వారు దేవుని మాటలు నేర్పాలంట. ప్రియమైన దేవుని వాళ్ళ జాగ్రత్త అండి. మన పిల్లల్ని దేవుని మార్గంలో, దేవుని యొక్క తోవలో నేర్పండి. ప్రియమైన దేవుని వాళ్ళ యవనస్తులు దేని చేత తమ నడతను
శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టే కదా. యవనస్తులు దేవుని వాక్యమును బట్టి యవనస్తులు తమ బ్రతుకుల్ని తమ జీవితాలని శుద్ధి చేసుకుంటారంట, మార్చుకుంటారంట. జాగ్రత్త అండి. దేవుని మాటే, దేవుని వాక్యమే మనల్ని మన పిల్లల్ని సరిచేసేది, మనల్ని మన పిల్లల్ని మన జీవితాలని బాగు చేసేది దేవుని మాటే, ప్రభు మాటే, ప్రభు బోధే. ప్రభు యొక్క బోధలో నేర్పండి, ప్రభువుల బోధలో ప్రభు యొక్క శిక్షలో నేర్పించండి. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి తీసుకెళ్ళండి. నీ బాల్య దినములేంది నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకో. మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే సండే స్కూల్ తీసుకెళ్ళండి, చిన్నప్పటి నుంచే సభలు తీసుకెళ్ళండి, చిన్నప్పటి నుంచే కృతజ్ఞతలు తీసుకెళ్ళండి. ఇంట్లో కాడ వదిలేస్తారండి, ఇలా వెళ్ళిపోతారు. అవునా? పిల్లలు ఇంట్లో కాడ వదిలేస్తారు, ఇలా వెళ్ళిపోతారు. తప్పండి. మీరు ఎలా వెళ్తున్నారు, మీ పిల్లల్ని కూడా అలా తీసుకెళ్ళండి. బాలులుగా ఉన్నప్పుడే చిన్న వయసులో నుంచే ప్రభు యొక్క శిక్షలను బోధలు పెంచండి అమ్మా. మీ పిల్లల జీవితాలు బాగుంటాయి అండి. వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి, సమాజ జీవితాలు కూడా బాగుంటాయి, సంఘ జీవితాలు కూడా బాగుంటాయి. నేను నిజంగా యవనస్తులు బాగున్నారనుకోండి, చెప్పండి, వాళ్ళకి మేలా, తల్లిదండ్రులకు మేలా, సమాజానికి మేలు, సంఘానికి మేలు. ఆడు పాడైపోతే ఆడికి మేలు కాదు, సమాజానికి మేలు కాదు, కుటుంబానికి మేలు కాదు, సంఘానికి మేలు కాదు. ఆలోచించండి. వాడు పాడైపోతే 10 మందిని పాడు చేస్తారు కదా, వాడు పాడైపోతే 10 మందిని కొడతాడు కదా, వాడు పాడైపోతే 10 మందిని నాశనం చేస్తాడు కదా. వాడు బాగుంటే 10 మందిని బాగు చేస్తాడు, 10 మందిని సరైన మార్గంలో నడిపిస్తాడు. మీ పిల్లల్ని దేవుని మార్గంలో ప్రభు యొక్క తోవల్లో నడిపించండి. ఏసేపు పాపం ఎందుకు చేయలేదంటే దేవుడు తోడున్నాడు, దేవుని మాటలు తన హృదయాలు ఉన్నాయి కాబట్టి. మీ పిల్లల హృదయాల్లో, మన పిల్లల హృదయాల్లో, మనలో దేవుని మాటలు ఉంటే మనం కూడా ప్రేమ దేవుని వలన మన జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు మన బ్రతుకులు హ్యాపీగా సంతోషంగా ఉంటాయి ప్రేమ దేవుని వలన. మరి దేవుని మాటలో మరి మీ పిల్లల్ని పెంచాలని, మనం కూడా దేవుని మాటలో పెరగాలని కోరుచు ఇంతవరకు ఓపిక తిన్న మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ, చక్కగా మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికి నా వందనాలు.